నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు సంగారెడ్డి నుంచి అయితే వేకెన్సీ అయితే పడ్డాయన్నమాట. మన మెడికల్ ఆఫీస్ నుంచి. ఇది మన డిస్టిక్ సంగారెడ్డి రిక్రూట్మెంట్. ఇక్కడ వచ్చేసి మనకు వేకెన్సీ ఎన్ని అంటే మన 27 వేకెన్సీ అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్. ఎస్సీ ఎస్టీకి బీసీకి 5 years రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. తర్వాత ఎక్స్ సర్వీస్కి 3 years రిలాక్సేషన్. ఎన్సీసీ ఉన్న వాళ్ళకి అయితే 3 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్కి 10 years రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ ఎట్లా చేయాలంటే అవుట్డోర్ అంటే సంగారెడ్డి అంటే వెబ్సైట్లో పోయి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అటాచ్ మనకు సర్టిఫికేట్లు ఏమేమి పెట్టాలంటే ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ అనేది పెట్టాలి. తర్వాత ఆర్ఓటీని అంటే గవర్నమెంట్ ప్రూఫ్ అనేది ఉండాలి. ఇంటర్మీడియట్ పెట్టాలి. క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పాస్ సర్టిఫికేట్ పెట్టాలి. అదే మార్క్స్ షీట్ పెట్టాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది పెట్టాలి. లాస్ట్ కమ్యూనికేటివ్ సర్టిఫికేట్ పెట్టాలి. ఓకేనా గైస్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ 1st నుంచి 7th class వరకు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత ఒక ఫోటో ఉంటుంది, అప్లికేషన్కి అటాచ్ చేసి పెట్టాలి. ఇప్పుడు నోటీస్ వచ్చేసి షెడ్యూల్ వచ్చేసి 29 April 2025 ఈ నోటీస్ అయితే వచ్చేసింది. లాస్ట్ డేట్స్ వచ్చేసి 3/5/2025 అయితే ఉందన్నమాట. ఇప్పుడు వేకెన్సీ రిక్వైర్మెంట్ అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అండర్ NHM సంగారెడ్డి డిస్టిక్లో పడ్డాయి. క్రియేటేషన్ వచ్చేసి MBBS వాళ్ళైతే చేసుకోవచ్చు, DCM చేయవచ్చు. తర్వాత నర్సింగ్ వచ్చి BSc నర్సింగ్ GNM వాళ్ళకి రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉంటుంది. TS రిజిస్ట్రేషన్ కోసం. తర్వాత MSc నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇలా BSc నర్సింగ్ GNMకు వేకెన్సీ ఏమంటే 53 ఉన్నాయి. MSc అయితే నర్సింగ్కు 3 ఉన్నాయన్నమాట. MLHP 17 వేకెన్సీ ఉన్నాయన్నమాట. మెడికల్ ఆఫీసర్కి MBBS సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ ఇది ఆయుర్వేదంకి ఉండాలి. తర్వాత నర్సింగ్ వచ్చేసి BSc నర్సింగ్ ఇవన్నీ చేసినారట. కౌన్సిలింగ్ సర్టిఫికేట్ తర్వాత BSc నర్సింగ్ 4th ఇలా GNM కూడా ఉందన్నమాట. ఇలానే MLHMకి GNM కూడా అర్హత ఉందన్నమాట. రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ TS షెడ్యూల్ కంప్లీట్ బై 6 months బ్రిడ్జ్ కోర్స్ కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. స్టాఫ్ నర్స్కి బ్రిడ్జ్ కోర్స్ 6 months బ్రిడ్జ్ కోర్స్కి అయితే కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్కు అంటే MBBS చేసిన డిగ్రీ అండ్ ఈక్వల్ టు కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలన్నమాట. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కండక్టర్ వచ్చేసి MBA PG డిప్లొమా అండ్ మేనేజ్మెంట్ హెల్త్ అడ్మిషన్ చేసిన ఉండాలి. అలాంటి 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట. నెక్స్ట్ వచ్చి సూపర్వైజర్ వచ్చింది. సీనియర్ లెఫ్టినెంట్ డిగ్రీ అర్హత వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. సూపర్వైజర్కి డిగ్రీ అర్హత ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలంట. నెక్స్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్ మినిమం 6 months ఉండాలి. ఓకే, ఇవన్నీ చూసుకోండి. TBHV అది గ్రాడ్యుయేట్ సైన్స్ ఇంటర్మీడియట్ ప్లస్ ఎక్స్పీరియన్స్ వర్క్. MPW LM ఇవన్నీ ANM హెల్త్ ఇవన్నీ వర్క్ చేసి ఉండాలన్నమాట. పారామెడికల్కి వచ్చేసి ఇంటర్మీడియట్ D Pharmacy B Pharmacy రిజిస్ట్రేషన్ B Pharmacy ఫార్మసీ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇందులో 4 పోస్టులు వేసింది. MD జనరల్ మెడికల్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక పోస్ట్ ఉంది. ఫిజిషియన్ తర్వాత DIC మేనేజ్మెంట్కు ఒక పోస్ట్ ఉంది. అది మాస్టర్ డిజబిలిటీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి చూసుకుని గైస్ నేను తొందర అయితే పైకి స్క్రోల్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి డెంటల్ టెక్నీషియన్కి వచ్చేసి SSC డిప్లొమా డెంటల్ టెక్నీషియన్
రిజిస్టర్ మెడికల్ బోర్డు ఉండాలి. తర్వాత మెడికల్ ఆఫీసర్ RBSK MBA ఆయుర్వేదం. ఓకే, ఇలా 4 పోస్టులు ఉన్నాయి. MBA డిగ్రీ ఈక్వల్ ఉండాలి, BA MSc చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మెడికల్ ఆఫీసర్ ఫీమేల్ RBSK MBA ఆయుర్వేదం, సేమ్ ఇది కూడా అంతే గైస్. నెక్స్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ ఒకటి, MD బయోకెమిస్ట్రీ. తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ నర్స్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10 పోస్టులు అయితే ఉన్నాయి. కంటైన్మెంట్ వరకు 7 పోస్టులు, 5th క్లాస్ ఉంది. తర్వాత DEO ఒక పోస్టు, ఎనీ డిగ్రీ విత్ PG DSCA విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆటోమేటిక్ అసిస్టెంట్ డిప్లొమా ఆటోమేటిక్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ టీజీ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి NSTకి 1 పోస్టు, ఒక పోస్ట్ ఉంది. MD చేసి ఉండాలి. CT రేడియోగ్రాఫిక్స్ ఒక పోస్ట్ ఉంది. డిప్లొమా BSc రేడియాలజీ చేసి ఉండాలి. MLT చేసి ఉండాలి, లేకుంటే టెక్నీషియన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్. టోటల్ వచ్చి 117 పోస్టులు అయితే వచ్చేసినాయి గైస్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే వెబ్సైట్కి వెళ్ళి ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు గైస్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గైస్. ఇప్పుడైతే మనకు మెడికల్ ఆఫీస్ నుంచి అయితే అప్లికేషన్ చెప్పినా కదా, మన ఫామ్ అయితే ఎట్లుంటుంది, అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. అన్నీ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చి నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఏ పోస్ట్కి అయితే చేస్తున్నావో దానికైతే చేయాలన్నమాట. సంగారెడ్డి మీ ఫోటో అతికించాలి. మీరు ఏ కాస్ట్ అయితే ఆ కాస్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫిజికల్ హ్యాండ్ కార్డ్ అంటే వేస్తాను, లేకుంటే నో హ్యాండ్ కార్డ్ పెట్టండి. ఇప్పుడైతే మీకు ఏమన్నా డిజబిలిటీ ఉందంటే, అంటే మనకు కాళ్ళు కనపడడం, లేకుంటే వికలాంగుల లేనప్పుడు ఇది వదిలేయండి. ఉన్నవాళ్ళు పెట్టండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే లేదని చెప్పండి. తర్వాత ఫస్ట్ కంట్రీ 7th వరకు ఎక్కడ చదివినా ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీ లాస్ట్ ఎంతవరకు చదివినా అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీరు BSc నర్సింగ్ అయినా, GNM అయినా, MBBS అయినా అయితే ఇక్కడ పాస్ అవుట్ అని రాయాలి. తర్వాత మార్క్స్ ఎన్ని వచ్చినాయని రాయాలన్నమాట. మినిమం మార్కులు ఉన్నాయి, మార్క్స్ స్కోర్ ఎంత అని మొత్తం టోటల్ రాయాలి. తర్వాత మీ అడ్రస్, నేమ్, ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, స్టేట్, విలేజ్ అయిన టౌన్, డిస్టిక్, పిన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ID. ఓకే, ఈ విధంగా ఫిల్ చేయండి గైస్. ఇది నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ఈ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేసుకొని డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీస్ హెల్త్ ఆఫీసర్లో సంగారెడ్డిలో అప్లై చేయండి అన్నమాట. ఓకేనా గైస్, బాయ్.